యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. హే, చూసారా ఎంత బాగా గోల్డెన్ ఫ్రై అయిందో? తెలుగులో డిస్కవరీ ఛానల్. హే, మీరు చూసారా ఇప్పుడు ఆ ముసలి ఎలా వెళ్ళిందో అంటారు. హే, ఇప్పుడు మీరు చూసారా అంట. All my chicken lovers, listen to the story of the sad chicken. నీ సరిపోయా? నేనేం చెప్పలేను, ముద్దు పెడతాను. ఈరోజు మనము మంచి ఆంధ్ర మన ఫేవరెట్ చికెన్ ఫ్రై. చాలా మంది అడిగారు మనల్ని చికెన్ ఫ్రై చూపించండి అని. అయితే ఆంధ్ర చికెన్ ఫ్రై అని నేను చెప్పనండి, కొన్ని మోడిఫికేషన్స్ నేను చేశాను కాబట్టి ఆంధ్ర చికెన్ ఫ్రై పర్ఫెక్టా కాదా అని నాకు తెలియదు, కానీ నేను చేసిన చికెన్ ఫ్రై మా ఆయనకి చాలా ఇష్టం కాబట్టి నేను చాలా ప్లేసెస్ లో చికెన్ ఫ్రై టేస్ట్ చేశానండి. రెస్టారెంట్స్ లో కానీ, ఊర్లలో కానీ, వేరే వేరే విలేజెస్ లో కానీ, అన్ని చోట్ల నేను చికెన్ ఫ్రై, ఎందుకంటే నాకు చికెన్ చాలా ఇష్టము. అండ్ చికెన్ ఫ్రై చాలా సార్లు ట్రై చేశాను, కానీ బట్ మా ఆవిడ కొత్త రెసిపీ కనుక్కుంది. కొత్త రెసిపీ అంటే తన స్టైల్లో తన స్టైల్లో అంటే చాలా మంది కూడా అలాగే చేసుకుని ఉండొచ్చు, బట్ వాళ్ళ చేతి మహిమ వేరు, మా ఆవిడ చేతి మహిమ వేరు. అంత టేస్టీగా వస్తుందండి. అండ్ దానిలో జీడిపప్పు, కరివేపాకు అండ్ ఆ మసాలాలు, ఆ చికెన్ ఫ్రైని రైస్ లో కలుపుకుని తింటే ఉంటుంది. అబ్బాబాబాబా, అయన్నొద్దు పాయింట్కి రా. పక్కన ఉట్టి చికెన్, నేనే మాట్లాడతాను, చాలా బాగుందని చెప్తున్నారు అందరూ. ఓకే, చికెన్ ఫ్రైలో యాక్చువల్లీ ఇంకేం కూర అక్కర్లేదు. చికెన్ ఫ్రై, అన్నం, పక్కన రసం ఉంటే చాలండి, చాలా బాగుంటుంది. అలాగే ఆ చికెన్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా ఆవిడ ఇప్పుడు మీకు చెప్పేస్తుంది. దానికంటే ముందు నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ కొడితే ఇలాంటి చికెన్ ఫ్రైలు మీరు ఎన్నో చూడొచ్చు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. నేను మా ఆయన చేతిలో ఒక పప్పెట్ నైఫ్. ఏమో సార్ నాకు కనబడదు. తెలుగులో ఏమంటారు పప్పెట్ ని? చూసేద్దాం. పప్పెట్ ని ఏమంటారు తెలుగులో? ఆట బొమ్మ. ఆట బొమ్మ కాదు, పప్పెట్ ని ఏమంటారండి తెలుగులో? మీరు తెలుగే కా, విజయవాడ కదా, మీకు తెలియదు. తోలు బొమ్మని చేసేస్తున్నాడు. అబ్బా, నన్ను ఈ మధ్య మాట్లాడినివ్వట్లేదు. ఎప్పుడు ఈడే మాట్లాడుతున్నా, నేను కూడా మాట్లాడితే బాగుంటుందని ఇంద్ర గారు గలగల మాట్లాడితే ఇవే తగ్గించుకుంటే మంచిది. మన చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, మంచిగా కడిగి పెట్టేసుకున్నాను. సో 1/2 కిలో చికెన్ పీసెస్, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్ చేసి పెట్టుకున్నా, 1/2 నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కావలసినంత ఉప్పు, పసుపు, చికెన్ ఫ్రైకి కావలసినంత ఆయిల్. ఇది వచ్చి గరం మసాలా, నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తాను. కూర కారం, ఆంధ్ర కూర కారం, ఇది చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైలో. జీడిపప్పు. సో ఫస్ట్ ఒక కడాయిని పెట్టుకుందామండి స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేద్దాం. ఇది ఐరన్ కడాయి, కొత్తగా కొనుక్కున్నా. చికెన్ ఫ్రైస్ వాటికి మంచి టేస్ట్ అండ్ కలర్ ఇస్తుంది అనమాట, అందుకని ఆయిల్ వేద్దాం. ఇది వేడెక్కే లోపు మన దగ్గర జీడిపప్పు ఉంది కదండి, ఈ జీడిపప్పుని 2 కింద చేసేసుకుందాం. మన ఆయిల్ చక్కగా వేడెక్కిపోయిందండి, జీడిపప్పు ఫ్రై చేద్దాము. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి, లైట్ గోల్డెన్ కలర్, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఈ 2 వేసేయండి. ఏంటి ఆనియన్స్ ఫ్రై అవుతుంటే స్మెల్, అది కూడా ఏంటో నాకు అసలు. నీకు ఆ స్మెల్ ఆనియన్స్ ది కాదు, దేంటి చెప్పు? జీడిపప్పు ఫ్రై చేసామా, ఆయిల్లో ఆనియన్స్ వేసేటప్పటికి ఆ జీడిపప్పు స్మెల్ ఇట్లా పైకి వస్తుంది అనమాట. ఈ రోజు నా ఫ్రెండ్ ఒకరు అడిగారు, ఏమని? నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతుడు కదా, ఎన్ని రకరకాల వంటలు టేస్ట్ చేస్తున్నావు, ఇంకా ఎన్ని వంటలు వచ్చి మీ ఆవిడికి అని ఛాలెంజ్ చేస్తున్నాను నేను. నేనా మీరా? ఇంతకు ముందు కూడా చెప్పాను, మీరు అలసిపోలే తప్పిస్తే నేను అలవనంటే అలవను. ఒకసారి అంటే పిలవమ్మా మా ఫ్రెండ్స్ అందరిని ఇంటికి. ఫ్రెండ్స్ అందరిని పిలిచి దావత్ ఇవ్వాలా? దావత్ అంట. దావతా? ఓకే.
అందరూ అంటున్నారు మాకెప్పుడు పెడతావు రవ్వ లడ్డూల దగ్గర నుంచి ప్రతిదీ అది ఇప్పుడు టేస్ట్ చేస్తా ఇలా అందరికీ టేస్ట్ చేస్తూ పోతే మాకు షూటింగ్ ఎప్పుడు చేసుకుంటాం. మొన్న మన మెడికల్ షాప్ సంతోష్ ఉన్నాడు కదా, మొన్న అంటున్నాడు వదిన ఏంటి వదిన నువ్వు ఒక్కదాని మీద రవ్వ లడ్డు చేసుకొని తినేసేసావు నాకు పెట్టలేదు అని అన్నాడు. అంటే సరే నీకోసం ఈసారి చేసి తెచ్చిస్తారులే అని. మా మెడికల్ షాప్ సంతోష్ అండి 17 years నుంచి మాకు తెలుసు. ఎంత బాగా అంటే మాకు చిన్న ప్రాబ్లం వచ్చిన అర్ధరాత్రి అయినా సరే హీ విల్ రియాక్ట్ అనమాట. సో అట్లా ఫ్యామిలీ అయిపోతూ ఉంటారు అందరూ. బికాజ్ నీ వంటలకి నీ వీడియోస్కి అలా అయిపోతున్నారు. అవును ఇదిగో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి చూసావా. ఓకే ఇప్పుడు మనము దీంట్లో ఏమేస్తాం చెప్పు చూద్దాం నీకు ఎంతవరకు వంట వచ్చిందో. ఐ థింక్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓ మై గాడ్ రియల్లీ సూపర్. వావ్ మీరు గెలుచుకున్నారు ఒక చికెన్ ఫ్రై ముక్క. చికెన్ ఫ్రై ముక్క ఇక్కడే ఉంది, ఫ్రై అవ్వలేదు. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేనా. పసుపు కూడా వేయాలి సార్, వేసేనా. ఓకే పసుపు మంచిగా ఫ్రై అయిపోవాలి అసలు. ఓకేనా. ఇప్పుడు సిమ్లో కొంచెంసేపు పెట్టేసామనుకో ఈ ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయి మంచి కలర్. ఆ తర్వాత బ్యాచిలర్స్ కి చాలా ఈజీ రెసిపీ. అవును వెరీ ఈజీ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మీరు హ్యాపీగా చేసుకుని తినొచ్చు బ్యాచిలర్స్. ఒకవేళ బ్యాచిలర్స్ దగ్గర కూర కారాలు ఇవన్నీ ఉండవు కదండి, అప్పుడేమి లేదు నార్మల్ కారం వేసుకొని చేసుకోవడమే అంతే. అప్పుడు ఏం చేయాలి, నార్మల్ కారం వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి ఉంటే అది కూడా వేసేసుకోండి, ఖతం అయిపోయి. నా దగ్గర ఆంధ్ర కూర కారం ఉంది, నేను కూర కారం వేసుకున్నా. ఆఫ్టర్ 5 minutes we will meet again. సో మెసేజ్ ఆఫ్ ది డే ఏంటి సార్ మెసేజ్ ఈరోజు? మధు మహేశ్వర్ అంట. ఓకే మేఘ్న గారు, ఇంద్ర గారు, అసలు మీరు ఇంత అడోరబుల్ పేర్గా అండ్ ఇంత లవబుల్ పేర్లా ఉంటారు చెప్తే మేము కూడా ట్రై చేస్తాం కదా, ప్లీజ్ డూ ఏ వీడియో ఆన్ దిస్ ప్లీజ్ అనిస్తున్నారు. వీడియో ఏం చేస్తామండి, దీనిలో వీడియో చేయడానికి ఏమీ లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. మేబీ ఒకటి ఏంటి అని అంటే మేము మాలాగే ఉంటాం, నేను నాలాగే ఉంటాను, ఆయనలాగే ఉంటారనమాట. సో మేమేమి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోమండి, ఇలా ఉండాలి, అలా చేయాలి, అది చేయాలి, ఇది కరెక్ట్గా ఉండాలి, అది అంటే అలా మేము ఎప్పుడు మాట్లాడుకోము, డిస్కస్ చేసుకోము. అసలు మేము ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరిలాగా ఉంటామో అలాగే ఉంటాం కాబట్టి హ్యాపీగా. మీరు కూడా మీకు మీలా ఉండండి, మీ హస్బెండ్ కూడా ఆయనలానే ఉండమనండి, అంత నార్మల్గానే ఉంటుంది. యాక్చువల్లీ మా ఇద్దరు రిలేషన్షిప్లో ఉండే బెస్ట్ పార్ట్ ఏంటంటేనండి, ఇప్పుడు నేను నా ఫ్యామిలీ అంటే నా పేరెంట్స్ దగ్గరికి కిందే ఉంటారు నా పేరెంట్స్, నేను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే వెరీ రేర్లీ నేను నా క్రేజీ కపుల్స్ దగ్గరికి వెళ్తాను. ఏ రోజు ఇంద్ర నాకు ఫోన్ చేసి నువ్వు తొందరగా వచ్చేసి వెళ్తే నేను బయట షాపింగ్కి ఏదైనా ఒకదాన్నే వెళ్ళను, మ్యాక్సిమం వెళ్తే కూడా తొందరగా వచ్చేసేసి ఏంటి ఇంతసేపు ఏ రోజు నన్ను అనలేదు. సేమ్ థింగ్ నేను ఇంద్రాని కూడా ఎగ్జాక్ట్లీ అది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పార్టీస్ కానీ మీటింగ్స్ కానీ ఏదైనా వెళ్ళానంటే కనుక, అంటే పార్టీస్ అంటే చాలా మంది పాపం ఎంటర్టైన్ అంటే లైక్ అది చెప్పచ్చు యా, అంటే అది వాళ్ళు డ్రింక్స్ చేస్తున్నా కూడా, ఇప్పుడు వాళ్ళు డ్రింక్స్ ఆఫర్ చేసినా కూడా నేనైతే ఎక్కువ తాగనండి, నేను ఆల్మోస్ట్ చాలా వెరీ లిమిటెడ్, ఎప్పుడైనా అకేషనల్గా. అయితే అలాంటి పార్టీస్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, అరే ఏదైనా కాల్ వస్తుందా, ఎంతసేపట్లో వస్తావు అని. చాలామంది పాపం నా ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ చేసి ఉంటారు, బాబు చంపేస్తుంది, ఫోన్లు చేసి చంపేస్తుంది, ఎక్కడికైనా వెళ్తే భయం మాకు, నీకేంట్రా ఒక్క కాల్ రాదేంట్రా, అసలు నువ్వు ఇంతసేపు ఉంటావు అయినా కూడా నీకు ఒక్క కాల్ చేసి ఏం చేస్తున్నావు అని కూడా అడగదు. నిజంగా నువ్వు చాలా లక్కీరా అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఆ ఫ్రీడమ్ నాకు తను ఇచ్చింది కాబట్టి నేను దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా హ్యాపీగా నేను ఉంటాను కాబట్టి. యూ హ్యావ్ టు లెట్ గో ద రిలేషన్షిప్. కొన్నిసార్లు అన్నీ పట్టుకుంటూ ఉంటే ప్రతిదీ నువ్వు ఇలా ఎందుకు కూర్చున్నావు, నువ్వు ఇలా ఎందుకు చేసావు, నువ్వు ఇదెందుకు తింటున్నావు, ఇదెందుకు వేసుకున్నావు అంటే సఫకేషన్ వచ్చేస్తుంది. సో మా ఇద్దరి రిలేషన్షిప్ క్లిక్ అవ్వడానికి ఇన్ని ఇయర్స్ మేము హ్యాపీగా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బెస్ట్ ఫ్రెండ్స్ తర్వాత ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం ఇన్ని సంవత్సరాలు. యాక్చువల్గా మా పెళ్ళై 17 years అయింది, కానీ మా ఇద్దరి పరిచయం 22 years. సో ఒకరినొకరు చాలా అర్థం చేసుకున్నాం. ఇనీషియల్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి కొన్ని హికప్స్ ఉంటాయి, అర్థం చేసుకోరు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే ఇన్ని డబ్బులు, ఇన్ని గోల్డ్, ఇంత నగలు, ఇవన్నీ. నాకు అలాంటివి ఏమీ లేవు. మా ఆయనకి అదొకటి ప్లస్ అండి, ఎందుకంటే నాకు వాటి మీద ఇంట్రెస్టే ఉండదు. అసలుకి ఉంది రోజు వేసుకొని తిరుగుతామా, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట.
సో అందుకని ఒక రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే కాన్ఫిడెన్స్, నమ్మకం, బిలీఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్షిప్లో. ఎస్, నేను ఎందుకు ఫోన్ చేయను తనకంటే తను వెళ్ళేటప్పుడు నాకు చెప్తాడనమాట 12 అవుతుంది నాన్న అని చెప్పి. 12కి తను రాకపోతే నేను కాల్ చేయను, ఎందుకంటే నాకు తెలుసు 12:05కో 12:10కో తనే మెసేజ్ పెడతాడు ఇంకొక హాఫ్ అన్ అవర్, ఇంకొక 1 అవర్ అని. సో ఐ విల్ నెవర్, ఎందుకునంటే అవతల వాళ్ళు అనుకోకూడదు ఏంటి వీళ్ళు ఇంత ఏంటి లాగేస్తుంది వద్దు అవన్నీ ఎందుకు. ఆయనకు తెలియదా అండి, ఆయనకు తెలియదా లైఫ్లో ఆయన కేపబుల్ పర్సన్, వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అండ్ వెరీ ఒక సెలబ్రిటీ అయి ఉండి తన లైఫ్ని తను ఎలా పెట్టుకోవాలో తనకు తెలుసు. నేను నేర్పించే స్టేజ్లో అయితే నేను లేను. సో ఆయనకు తెలుసు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వీఆర్ లివింగ్ వెరీ హ్యాపీలీ. అందరూ మా నుంచి నేర్చుకొని, అంటే మేమేదో పెద్ద తోపని కాదు కానీ, బట్ ఇఫ్ అట్లీస్ట్ 1 person కెన్ చేంజ్ సీయింగ్ ఆర్ రిలేషన్షిప్, ఇట్ విల్ బీ అ బిగ్గర్ అచీవ్మెంట్ మా ఇద్దరికి. సెలబ్రిటీస్ ఇలా ఉండాలి, ఇలా ఉంటారు అలా ఏం లేదు. ఎవ్రీ హ్యూమన్, ఎవ్రీ రిలేషన్షిప్, మా అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళందరూ సెలబ్రిటీస్ కాదు కదా, కానీ వాళ్ళ రిలేషన్షిప్స్ ఏంటంటే వీళ్ళ అమ్మ నాన్న గానీ మా అమ్మ నాన్న గానీ ది బెస్ట్ లవర్స్ అండి. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంకా వాళ్ళ ప్రేమలు అలానే ఉన్నాయి, ఇంకా యంగ్ గా ఉన్నాయి. ఇంకా యంగ్ గా వాళ్ళ స్టోరీస్ వింటుంటే మాకు ఇప్పటికీ చాలా అనిపిస్తుంటది. రేపు పొద్దున మనం కూడా మన గురించి మాట్లాడుకోవడానికి ఏమన్నా ఉండాలి. సో మా పేరెంట్స్ కూడా అట్లాంటి వాళ్ళు మాకు భగవంతుడు మాకు ఇవ్వడం నిజంగానే మేము చాలా అదృష్టంగా భావిస్తాం అన్నమాట. సో మీరు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థాంక్యూ సో మచ్. దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేయలేం కానీ ఒక వీడియోలో ఇంతైతే చెప్పగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. మళ్ళీ బ్రేక్ ఇచ్చావు కదా అందుకే. హే, చూసారా ఎంత బాగా గోల్డెన్ ఫ్రై అయిందో? హే, మీరు చూసారా? హే బ్రో, నీకు తెలుసా అది ఏంటి అలా చెప్తారు? హే, కాదురా, అది ఇంగ్లీష్ది తెలుగులో డిస్కవరీ ఛానల్. హే మీరు చూసారా ఇప్పుడు ఆ ముసలి ఎలా వెళ్ళిందో అట్లా నువ్వు. హే ఇప్పుడు మీరు చూసారా అంట. చూసావా ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. అండ్ ఐరన్ ప్యాన్స్లో బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, ఐరన్ కడాయిస్ కానీ ప్యాన్స్ కానీ మనకి అడుగు తొందరగా అంటదనమాట. సో చాలా బాగా, అండ్ హీట్ తొందరగా ఫాస్ట్గా పడుతుంది, బాగుంటుంది. సో ఓకేనా, अब इसमें चिकन डालना. ఓకే, చికెన్ డాల్నా అంటే చికెన్ వేయాలి అని. ఎస్, ఒక్కసారి కలిపి. అండ్ 1 more థింగ్, చాలామంది మమ్మల్ని మెసేజెస్ అడుగుతూ ఉంటారనమాట, చిన్ని ఫ్యామిలీస్కి కూడా మీరు చూపించండి, ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీస్ చేయొద్దు, కొంచెం చిన్న ఫ్యామిలీస్ కూడా చూపించండి అని. సో ఇది 1/2 kilo చికెన్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక చైల్డ్కి మోర్ దెన్ ఇనఫ్. నేను మా ఆయన అయితే పొద్దున సాయంకాలం తినాలి. అది కావలసినంత సాల్ట్, కూర కారం, ఇది అసలు మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఆన్లైన్లో చాలా ఈజీగా దొరికేస్తుందమ్మా ఈ మధ్య. కావలసినంత వేసుకోండి, హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. ఆంధ్ర కూర కారం. ఫస్ట్ కొంచెం కరివేపాకు ఇప్పుడే వేసేస్తానమాట, ఎందుకునంటే దానిలో ఉన్న ఫ్లేవర్స్ అందరు దానిలోకి వచ్చేయాలి కాబట్టి కొంచెం వేసాను, తర్వాత మళ్ళీ కొంచెం వేస్తా. సో అన్నీ మనము ఉప్పు కారాలు కరివేపాకు అన్నీ మంచిగా కలిసేటట్టు చేసేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్ చేసుకొని మూత పెడితే చక్కగా చికెన్లో ఉన్న వాటర్ అంతా మంచిగా బయటకు వస్తుందండి. ఎక్స్ట్రా అస్సలు నేను వాటర్ వేయను. చికెన్ ఫ్రైలో ఎక్కువ అసలు వాటర్ వేయకండి, ఆ చికెన్లో వచ్చే వాటర్ మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది చికెన్ కుక్ అవ్వడానికి. ఓకేనా? సో ఒక 5-10 minutes తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చికెన్ ఫ్రై ఎలా అవుతూ ఉంది అనేది. 5 minutes చూద్దాంలేండి. ఓకే, సో 5 minutes 10 minutes అయింది. నీకేం చెప్పాను, వాటర్ వేయకుండానే మనము. బాగా వచ్చేసింది కదా. సి యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఎనీ వాటర్. అండ్ ఎక్కడ కూడా కింద నీకు అడుగంటట్లేదు చూడు. ఈ ఐరన్ కడాయిస్ నీకు అడుగంటవు అసలు. నాన్ స్టిక్లు అఫోర్డ్ చేయలేని వాళ్ళు, ఇప్పుడు అందరూ నాన్ స్టిక్లు కొనుక్కోరు, లేకపోతే అందరికీ నాన్ స్టిక్లు ఇష్టం ఉండదు కదా, అటువంటి అప్పుడు మనం ఐరన్ కడాయిస్ వాడుకోవచ్చు చక్కగా. ఏమంటారు? ఇంకా ఇది మంచిగా కొంచెం కలర్ రావాలండి. ఓకేనా? ప్లస్ ఇంకొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఓకే,
అయిపోయింది మన చికెన్ ఫ్రై. చెక్ చేద్దాం. ఒక 10 minutes అయింది. మధ్య మధ్యలో నేను కలుపుకుంటూ ఉన్నాను. మీరు అనుకుంటారేమో నేను అసలు కలపట్లేదని చెప్పి, మీరు నేను చెప్పలేదు కదా అని మీరు కలపకుండా అయ్యో మేఘనా గారు మాడిపోయింది మీరు చెప్పలేదేంటి, ఇవన్నీ కాదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంటే 2 నిమిషాలకైనా ఒకసారి కలుపుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇందాకటి కలర్కి ఇప్పటికి చూసారా టర్న్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, కొన్ని వంటలు ఇలా తినాలి, డీప్ ఫ్రై అనుకుంటారేమో కానీ బట్ కొన్నిసార్లు కొన్ని డిషెస్ లో ఆయిల్ తప్పదు. అండ్ ఇలాంటి టేస్ట్ మనం మిస్ అయిపోతాం కాబట్టి అప్పుడప్పుడు ఏదో మనం రోజు చేసుకోం కాబట్టి మంత్లీ వన్స్ ఆర్ 2 months ఒకసారి అలా తినొచ్చు కానీ. ఓకే. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి నేను. ఒక 1/2 teaspoon వేస్తున్నా. మరీ ఎక్కువ వేస్తే బర్నింగ్ వచ్చేస్తుంది మనకి, గుండెల్లో బర్నింగ్ లాగా. సో అంత వెయ్యను అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ మిగిలిన కొత్తిమీర ఉంది కదా, గరం మసాలా కూడా టేస్ట్ స్మెల్ బాగా వస్తుంది కదా. అంటే రెసిపీ చెప్పాలి ఒకసారి, చెప్దాం. ఈసారి ఏదైనా చిన్న రెసిపీస్ ఉంటాయి కదా అప్పుడు చెప్పచ్చు. మిగిలిన కరివేపాకు అది కూడా వేసేస్తున్నా. కొంచెం నిమ్మకాయ వేస్తే అప్పుడు కదా చికెన్ ఫ్రైలో మజా, లేకపోతే ఏంటి, ఏమంటారు? అవునండి. వేద్దామా? 1/2 కిలో చికెనే కాబట్టి 1/2 నిమ్మకాయ సరిపోతుంది. మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు. ఇప్పుడు ఏం చేయాలి? అన్నిటిని చక్కగా కలపాలి. సో మన గరం మసాలా, నిమ్మకాయ, కొత్తిమీర, జీడిపప్పు, కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అమ్మా. మొత్తం చూసారా కలర్ అంతా ఎలా మారిపోయిందో, ఫుల్ మంచి కలర్ వచ్చేసింది. సో మన చికెన్ ఫ్రైస్ రెడీ. How is it? Taste. Look awesome. Ready అన్న. I'm waiting for the taste. నేనేం చెప్పలేను, ఒక ముద్దు పెడతాను. థ్యాంక్ యూ. జీడిపప్పు, కరివేపాకు, మసాలా. సో ఇలాంటిది ఇంకా టేస్టీ రెసిపీస్ మీకు కావాలి అని అంటే మా నీలిమే గారు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు బోల్డ్ అని నోటిఫికేషన్స్ వస్తాయి. నువ్వు తిన్నానా? తింటానా? ఎందుకు నేను తింటే నువ్వు మాట్లాడొచ్చానా? సరే ఓకే, నువ్వు మాట్లాడు, సైన్ ఆఫ్ చేయి. డోంట్ ఫర్గెట్ టు వేర్ మాస్క్ అండి. కేసెస్ తగ్గిపోయాయి కదా అని చెప్పి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. మాస్క్ కంపల్సరీ. ఇంకా ఇలా మాస్క్ పెట్టుకుంటే మనం ఇంకొన్ని ఇయర్స్ హ్యాపీగా అలా కంటిన్యూగా హ్యాపీ లైఫ్, లాంగ్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మా నాకు. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ గైస్. బై బై. కొత్త పర్సన్ ఉంది మా ఇంట్లో. అది ఏంటి, ఎలా ఉంటుందో మీరు చూడాలనుకుంటే రండి. ఇది మా ఇద్దరు బేబీ అన్నమాట. ఇప్పుడు గారాలు గారాలు. సరే సారీ. లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని కొట్టండి అని చెప్పండి. ఏమండో ఇది విన్నారా?